మాట్లాడినటువంటి మాటలు కావు. ఈ సందర్భంలో నేను ఒకటి చెప్తున్నా, ఇదే నిరంజన్ రెడ్డి గారు నీళ్ళ మంత్రి అని చెప్పుకుంటారు. ఈ నీళ్ళ మంత్రి నిరంజన్ రెడ్డి గారు వనపర్తి సంబంధించినటువంటి టౌన్ లో ఆర్టీఓ ఆఫీస్ ఆపోజిట్ ఉన్నటువంటి మేళ్ల చెరువు, ఈ మేళ్ల చెరువు సంబంధించింది 4 ఎకరాల భూమి అన్న. ఈ 4 ఎకరాల భూమిలోకి నీళ్లు రావట్లేవు, నీళ్లు అనేటువంటిది ఇంకా నిలుస్తలేవు అని చెప్పేసి, ప్లాట్లు అయినాయి అని చెప్పేసి ఈ 4 ఎకరాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో దీన్ని చెరువు శిఖం కింద ఉన్నటువంటి భూమిని కన్వర్షన్ చేపించిండు. ఇలా ఇక్కడ నీళ్లు నిలుస్తలేవు అంటే ఇలా మేము పోయి చూసినాం మేళ్ల చెరువులు నీళ్లు నిలుస్తా ఉన్నాయి. మరి ఒకవేళ కేసీఆర్ గారి ఆశయాలను సాధించేటువంటి నాయకుడే ఈయన గనక అయితే దాన్ని మినీ ట్యాంక్ బండ్గా చేయాలి. అది ఒక అర్బన్ ప్రాంతాలు ఉన్నాయి, మరి మినీ ట్యాంక్ బండ్గా చేసేటువంటి ప్రయత్నం చేయకుండా మేళ్ల చెరువును మొత్తం కూడా ఇలా తీసుకుపోయి మొత్తం కబ్జా గురయ్యేటువంటి పరిస్థితిలో ఉన్నది. ఇలా నీ కబ్జాల భాగవతం చెప్పింది ఎవరు? ప్రజలు. పెబ్బేరు సంత అనేటువంటిది తెలంగాణకు తలమానికమైనటువంటి సంత అన్న. ఒక గ్రామీణ ప్రాంతంలో రూరల్లో చాలా మంది చిరు వ్యాపారులు ఆ సంతలో బ్రతుకుతుంటారు. శ్రీకాంత్ గారు, నిరంజన్ రెడ్డి గారు ఏదైనా అవినీతి అక్రమాలకు పాల్పడితే అధికార పార్టీ కాంగ్రెస్ కు ఉంది. సో ఆమె ప్రభుత్వానికి చెప్పడం కావచ్చు, లేకుంటే తాను ప్రభుత్వంలో ఉన్నప్పుడు తన దృష్టికి వచ్చినప్పుడు చర్యలు తీసుకోవడం కానీ జరిగి ఉండాలి. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ కాదు, ప్రతిపక్షంలో ఉంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని కనుక నువ్వు ఏదైనా విమర్శిస్తే అవి తిరిగి అంటే ఒకవేళ నువ్వు వాళ్ళ చూపెడే తిరిగి 3-4 వేలు మళ్ళీ చూపెట్టండి అన్న. మేము తప్పులు చేసినటువంటి క్రమం ఏమైనా జరిగితే మమ్మల్ని ఖచ్చితంగా ప్రజా జీవితంలో ఎండగట్టమని మేము అడుగుతున్నాం. మేము అదే నిరంజన్ రెడ్డి గారు తండ్రి వయసు ఉన్నటువంటి నాయకుడు అయినా కానీ నేను మాట్లాడక తప్పట్లేదంటే నిన్న మొన్నగాక ఆయన ప్రెస్ మీట్ పెట్టి కవిత గారి గురించి మాట్లాడాల్సినట్టు అవసరం లేదు, పుచ్చవంకాయల గురించి అదని చెప్పి చచ్చవంకాయలు అని చెప్పేసి ఒక మాటలు వాడిండు. తర్వాతనే కవితక్క గారు స్పందించారు. ఆమె స్పందించినటువంటి విధానంలో కూడా ప్రజా సమస్యలను ఎండాజ్ చేస్తూ ఎందుకు చేస్తున్నారు అన్నారు. ఇలా చిత్రపూరి సంబంధించినటువంటి కాలనీలో కూడా ఈయనే సహకార శాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 300 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. దీన్ని అక్కడ చిత్రపూరి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఎండాజ్ చేస్తూ మాకు ఈ పోయి వచ్చిన తర్వాత ఈ డాటా అంతా మా దగ్గరకు వస్తూ ఉన్నది, వాళ్ళు రాసినటువంటి లెటర్లు మా దగ్గరకు వస్తున్నాయి. ఇట్లా అనేక అంశాలపైన ఈ రోజు మాట్లాడారు. ఇలా పెబ్బేరు సంతాన దాని గురించి చెప్తున్న క్రమంలో మీరు ఇంటర్ప్రెట్ అయితే అక్కడ వేణుగోపాల స్వామి సంబంధించినటువంటి దేవాదాయ సంబంధించినటువంటి మాన్యాల సంబంధించిన భూమిని కూడా కబ్జా పెట్టిండు ఇతను అని చెప్పేసి చెప్తున్నా. మేం కాదు, కవితక్క గారు ఎండా చేయలేదు, చెప్పింది కేవలం అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎండా చేసిళ్ళు. అదే విధంగా ఏదులా రిజర్వాయర్ అక్కడ ఉన్నదన్న, ఏదులా రిజర్వాయర్ సంబంధించిన పనులు ఇప్పటి వరకు కూడా పూర్తి కాలే. ఈయన నీళ్ళ నిరంజన్ రెడ్డి అని చెప్పి చెప్పుకుంటున్నాడు కదా, మరి 1 ఎకరాకు గానీ ఈయన నిర్దిష్టమైనటువంటి కాల పరిమితితో నీళ్ళు ఇచ్చినట్టు పాపన పోలే. కేవలం ఆ ప్రాంతం అంతా కూడా కొంత ఇరిగేషన్ ఆ రోజులో రాజుగారు ఉన్నప్పుడు అక్కడ సప్త సముద్రాలను తవ్విస్తే ఆ సప్త సముద్రాల ద్వారా కుంటోలు చెరువుల ద్వారా పారేటువంటి పారకం తప్పితే ఇయాటి వరకు ఏదుల రిజర్వాయర్ కూడా మేము పరిశీలించినాం. అక్కడ కనీసం పనుల పురోగతి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా లేనటువంటి పరిస్థితి. చివరికన్నా భూ సంస్కరణ చట్టం వచ్చిన తర్వాత 50 ఎకరాల సీలింగ్ అనేటువంటిది ఏ ఒక్క రైతుకి గానీ భూస్వామికి గానీ ఉండాలి. మరి అది దాటిపోయి 80 ఎకరాలు నేను కొనుగోలు చేసిన అనేటువంటి విధంగా ఈ రోజు మంత్రి గారు చెప్పారు, మాజీ మంత్రి గారు చెప్పారు. ఈ ఏదైతే 80 ఎకరాలు ఎక్కడైతే కొనుగోలు చేసిండో కొనుగోలు చేసింది 80 ఎకరాలు అని చెప్తున్నాడు. కానీ 166 ఎకరాల సంబంధించినటువంటి ప్రహారీ కూడా విస్తీర్ణాన్ని కట్టుకొని ఏ విధంగా ఉన్నాడో నిరంజన్ రెడ్డి గారు ప్రజలకైతే సమాధానం చెప్పాలి కదా. ఇలా మానవపాడ అనేటువంటి మండలం ఏదైతే ఉందో ఆ మండలంలో ఉండేటువంటి రెవెన్యూ ఆఫీసును తగలబెట్టించిన మంత్రి గారు అని ప్రజలు చెప్తున్నారు అన్న. మేము చెప్పింది కాదు, ప్రతిదీ కూడా ప్రజలు అక్కకొచ్చి విన్నవించుకున్నటువంటి ఏదైతే ఆర్డీఎస్సీ ద్వారా భూముల సేకరణ చేసిండో సర్వే నెంబర్ 60, సర్వే నెంబర్ 59 ఆ యొక్క సర్వే నెంబర్లలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కూడా ఈయన సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఉందో ఆ ఫామ్ హౌస్ పరిధిలో బౌండరీస్ కట్టుకొని ఉన్నారు. ఇది మేము చెప్తున్న మాట కాదే, అక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నటువంటి మాట. ఇలా అనేక అంశాలు అంటే నేనేమంటున్నా, చివరకు ఏం జరుగుతుందంటే నేను కేసీఆర్ మనిషిని అంటాడు. నిజంగా నువ్వు కేసీఆర్ మనిషి అయితే లిక్కర్ రాని అని చెప్పేసి నేను సంబోధించిన కవిత గారిని, కవితక్కని సంబోధించిన కేసీఆర్ గారు ఏం చెప్పిండండి, నా బిడ్డ కడిగిన ముత్యం లాగా వస్తుంది, రాజకీయ పరంగమైనటువంటి నన్ను ఎదుర్కోలేనటువంటి సన్నాసులు ఆ రోజున నా బిడ్డ పైన కక్ష సాధించారు. మించి ఇంకొక తీవ్రమైన ఆరోపణ కదా, కేవలం 1.81% తోని బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే